ఇక ఈ రోజుతో బండి భగీరథ్ మీద మాట్లాడడం కావచ్చు, బండి భగీరథ్ మీద వార్తలు రాయడం కావచ్చు, బండి భగీరథ్ కోసం ప్రజా సంఘాలు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఇవన్నీ ఆయనను అరెస్ట్ చేయాలని, జైలుకు తరలించాలని మాట్లాడడం కావచ్చు. ఇక క్లోజ్ అయినట్టే. నిన్న సాయంత్రం బండి భగీరథ్ లొంగిపోయిండు. లొంగిపోయిన వెంటనే బండి భగీరథ్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. హాజరుపరిచిన వెంటనే బండి భగీరథ్ని జైలుకు కూడా పంపించడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ ట్రోలింగ్ జరుగుతుంది. అది ఏం ట్రోలింగ్ అంటే డీజే టిల్లు సినిమాకి సంబంధించి రాధిక టిల్లు మాట్లాడుకునే సంభాషణ ఏదైతే ఉంటుందో దాన్ని బండి సంజయ్ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి జత చేసి, మీరు ఈసారి పక్కాగా ప్లాన్ చేసుకోలేదా, ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్ అని ఒక రీల్ని కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను. ఎందుకంటే ఈ పని ఏదో ముందు చేస్తే బాగుండు కదా, ఈ పని ముందు చేస్తే బాగుండు, కాస్త గౌరవం దక్కేది అన్నట్టు కేంద్ర మంత్రి వర్యులను ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని కలిపి ఆ డీజే టీలు సీన్ తోటి ట్రోలింగ్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. సరే, అట్లా ముఖ్యమంత్రి గారిని కేంద్ర మంత్రి వర్యులను ట్రోలింగ్ చేయడం వద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద చట్టాలు ఉన్నాయి, వాళ్ళ కోసమే పుట్టుకొచ్చిన చట్టాలు ఉంటాయి. వాళ్ళ కోసం మాత్రమే పోలీసు గన్నులు ఉంటాయి, పోలీసుల లాఠీ దెబ్బలు ఉంటాయి. కాబట్టి ఆ లాఠీ దెబ్బలు, ఆ గన్నులు, ఆ చట్టాలు వాళ్ళకు చుట్టాలు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళను వైరల్ చేయడం కంటే వాళ్ళకై వాళ్ళే ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం. ఎందుకంటే ఒక పోరాన్ని పట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వం, ఇంకో పోరాన్ని అప్పచెప్పలేక కేంద్ర మంత్రివర్యులు ఇన్ని రోజులు డ్రామాలు ఆడిండు. ఆ డ్రామాలు తెలంగాణ ప్రజలకు తెలిసిపోయినాయి. కాబట్టి వాళ్ళే సిగ్గుతోటి, అవమానంతో, పశ్చాత్తాపంతో తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక ఈ విజయం మొత్తం సోషల్ మీడియాది, సోషల్ మీడియా వారియర్స్ది. అందులో కూడా బానిస వారియర్స్ కొందరున్నారు, బరాబర్ వారియర్స్ కొందరున్నారు. కాబట్టి ఇది కేంద్ర మంత్రి అధికార అహంతోటి కొట్లాడిన సోషల్ మీడియా వారియర్స్ విజయంగా దీన్ని భావించవచ్చు. కేంద్ర మంత్రి పదవికి వాళ్ళు వడేసే పైసలకి ఆశపడి బానిసత్వం చేసిన సోషల్ మీడియాలోని బానిస వర్గానికి అపజయం ఇది. వాళ్ళు సిగ్గుపడవలసిన రోజు ఇది. వాడు ముట్టుకోలేదు అమ్మాయిని, అమ్మాయి మేజరు, అవసరమైతే వీళ్ళే పోయి టెస్ట్ చేసి వచ్చిండ్రు అన్నట్టు కేంద్ర మంత్రి పదవికి వాళ్ళు ఇసిరేసే పైసలకు ఆశపడ్డ కొందరు లోఫర్ డాఫర్ గాన్లు కేసును మొత్తం నీరుగార్చాలని చూసింది. కానీ వాళ్ళందరినీ చెప్పుతోడు కొట్టినట్టయింది. మీరు ఎంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయినా, మీరు ఎంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా, మీరు ఎంత డిజిటల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా, మీరు ఎంత పెద్ద జర్నలిస్టులైనా సమస్యను అర్థం చేసుకోకపోతే నవ్వుల పాలవుతారు. సమస్యను అర్థం చేసుకోకపోతే మీరు జోకర్గాన్లు అవుతారు. సమస్యను ఆచితూచి స్పందించకపోతే మీరు జోకర్గాన్లు అవుతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకైనా, కేంద్ర మంత్రి కొడుకైనా, గవర్నర్ కొడుకైనా, ప్రధానమంత్రి కొడుకైనా ఎవడైనా తప్పు చేసిండు అనేది ప్రజల మధ్య నలుగుతున్నప్పుడు దాన్ని ఒప్పు చేయాలని ఆలోచన చేస్తే చెప్పు దెబ్బల పాలవుతారు. ఈరోజు తెలంగాణలో సోషల్ మీడియాలో కొన్ని హ్యాండిల్స్ రన్ చేస్తున్న కొంతమంది దుర్మార్గులు ఈరోజు చెప్పుల పాలయ కాకుండా వాళ్ళను వాళ్ళు కాపాడుకున్నారు. ప్రజలంతా ముక్కుమ్మడిగా కొట్లాడుతా అంటే, సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తా అంటే కొందరు దీన్ని అబద్ధం, ఇది నిజం కాదు అని దుష్ప్రచారం చేసే కార్యక్రమానికి ఒడిగట్టింది. వాళ్ళందరూ కూడా ఈరోజు సిగ్గుపడండి.
మీ ఇంట్లో ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి వచ్చిన రోజు మీరు ఇట్లనే మాట్లాడాలి. దీంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పేరున్న వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఒకవేళ మీ ఇంట్లో ఆడబిడ్డలకు ఇలాంటి దుర్మార్గులు ఇట్లనే అన్యాయం చేస్తే మీరు ఇట్లనే మాట్లాడాలి. అప్పుడు మీకు సిగ్గొస్తుంది, అప్పుడు ఆ పెయిన్ మీకు తెలుస్తుంది.